ఎలా ఉంది మీరు అనుకున్న కోరుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది? టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. నిధుల కొరత ఏర్పడటానికి పోయిన ప్రభుత్వం కారణమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వనరుల దుర్వినియోగానికి దారితీసింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి సుమారు ₹1,00,000 అప్పు చేసిండ్రు. చాలా దాడులు చేయడానికి కారణం ఏంటి సార్? రాత్రి 2:30-3 గంటల ప్రాంతంలో మీరు పెట్టిన తెలంగాణ జనసమితి పార్టీ పూర్తి స్థాయిలో ఎదగకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక సమస్య వస్తుంది. విద్యాశాఖ మంత్రికి పదవి ఇవ్వాలని చెప్పేసి బాగా వార్తలు వచ్చాయి, అందరికీ తెలిసిన విషయం. కానీ ఎందుకు అది అమలు అవ్వలేదంటారు? ఏపీ రాజకీయాలను గమనించట్లయితే ఇప్పుడు అక్కడ ఏ పార్టీ జగన్ గెలవటం కష్టమే. ఎందుకంటే కవిత గారు లిక్కర్ స్కామ్స్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇది కూడా ప్రభావం చూపించుండొచ్చా? తప్పకుండా. తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది మీరు అనుకున్న కోరుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలు కోరుకున్న మార్పు కూడా ఇదే. సో దీని మీద ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అధికారాన్ని విచ్చలవిడిగా ఉపయోగించటం, ప్రజల పట్ల జవాబుదారీతనం లేకపోవటం, ఇంకా కొంత సూక్ష్మంగా చెప్పాలంటే ప్రజలతో ఒక పార్టీకి, ఏ రాజకీయ పార్టీకైనా సాధారణంగా ఉండవలసిన సంబంధాలన్నింటినీ వాళ్ళు తెగదెంపులు చేసుకున్నారు. ఆ సంబంధాలను తెగదెంపులు చేసుకోవటమే కాదు, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మీద పెత్తనం చేయటం, దౌర్జన్యానికి దిగటం, ఆస్తులను గుంజుకోవటం, ప్రాణమానాలకు రక్షణ లేని పరిస్థితి రావటంతో ఇక ప్రజలకు తమ అవకాశం దొరికినప్పుడు వాళ్ళు ఆ పార్టీని ఓడగొట్టి గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. కాంగ్రెస్ కూడా కేవలం ఏదో బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో ఓట్లు వచ్చినా దానికంటే మించి వాళ్ళు ఒక ప్రజాస్వామ్య పాలనను మేము నెలకొల్పుతాం, దొరపాలన పోతుంది, ప్రజాపాలన వస్తుంది అని హామీ ఇవ్వటంతో ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేశారు. ఆ రకంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక మార్పు చోటు చేసుకున్నారు. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఇది ఇంతవరకు గత ప్రభుత్వం ముళ్ళకంచెలు వేసి ఆంక్షలు విధించి పరిపాలనకు అవకాశము వాళ్ళు లేకుండా, వాళ్ళు ప్రజలకి ప్రభుత్వాన్ని కలుసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇవాళ అట్లా కాకుండా ఆ ఆంక్షలను తొలగించి ప్రభుత్వంతో కలుసుకోవటానికి, ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటానికి, ప్రభుత్వంతో తమ కష్టాలు చెప్పుకోవటానికి ఒక వెసులుబాటు అయితే కల్పించారు. ఇది మొదటి మార్పు. ప్రజలు సంతోషపడుతున్నారు. 2, అనవసరమైనటువంటి జోక్యం లేదు. కాబట్టి ఈ మన బతుకు మనం బతుకుతున్నాం, ఇది బాగానే ఉంది పాలన అనే ఒక తృప్తి అయితే ఇవాళ ప్రజల్లో ఉన్నది. ప్రత్యేకించి యువతలోనేమో ఉద్యోగాలపైన దృష్టి పెట్టడం వల్ల వాళ్ళల్లో కొంత సంతృప్తి ఉంది ప్రభుత్వం పట్ల, పాలన పట్ల. కాబట్టి ఇప్పటికైతే ఇది బాగానే ఉంది, ఈ పాలన ఇట్లే కొనసాగాలి అనేదే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. కాకపోతే పరిస్థితులకు తగ్గట్టుగా కొంత వేగంగా నిర్ణయాలు తీసుకొని కనుక పోగలిగితే పార్టీ బలం ఇంకా పుంజుకునే అవకాశం కూడా ఉంది. విద్యా వ్యవస్థ పరంగా చూస్తే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, అలాగే టీజీటీ, పీజీటీ ఈ ప్రక్రియ ఏదైతే మొదలుపెట్టిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది అమలైంది. అంటే నేను తాజాగా విద్యార్థులకి ఎవరైతే జాబ్ సాధించారో, మెరిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అది ఇది ప్రాపర్గా జరగలేదనేది ఒక మాట కూడా వినబడుతోంది. దీనికి కారణాలు ఏంటంటారు? అంటే ప్రాపర్గా జరగలేదంటే ఇప్పుడు అందులో గతంలో ఒక ఆర్డర్ తెచ్చిండ్రు. ఆర్డర్ ప్రకారము మిగిలిన ఖాళీలను ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళతో భర్తీ చేయడానికి ఆడ అవకాశం లేకుండా చేశారు. ఆ జీవోను సవరించి ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి 4 పోస్టులు వచ్చినాయి. డిగ్రీ లెక్చరర్గా వెళ్ళిన ఆయన మళ్ళీ జూనియర్ లెక్చరర్గా ఆయన ఎంపిక అయ్యే ఛాన్స్ లేదు. అందుకని ముందే డిగ్రీ లెక్చరర్ ప్రక్రియను పూర్తి చేస్తే అక్కడ ఎంపికైన వాళ్ళు పోను, మిగిలిన వాళ్ళు జూనియర్ లెక్చరర్ దానికి వస్తారు. వాళ్ళను అప్పుడు ఎంపిక చేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ పీజీఆర్టీకి రారు, అంటే పీజీ టీచర్ పోస్టుకు రారు, పీజీటీ పోస్టుకు రారు. ఆ పోస్టులు మొత్తం భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా పైనుంచి కిందికి నింపుకుంటా వస్తే ఖాళీలు మిగిలవు, అన్నీ భర్తీ అయిపోతాయి అనేది ఆలోచన.
అట్లాంటి ప్రక్రియ చేయాలనేది మరి ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది. తద్వారా ఖాళీలు లేకుండా చూడాలి. మొత్తం ఖాళీలను ఈ ప్రకటించిన ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలనేదే ఇలా ప్రభుత్వంలో ఉన్న ఆలోచన. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చట్టపరమైన ఇబ్బందులను అధిగమించి ఒక పోస్టు కూడా ఖాళీ లేకుండా మొత్తం భర్తీ చేస్తాము అని మంత్రులు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆ మాట ప్రకారమే భర్తీ అయితే అని ఆశిస్తున్నాం. లేని ఏళ్ళ తప్పకుండా మేము కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి అన్నీ భర్తీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం. అయితే ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ప్రభుత్వ ఉద్యోగం కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు రాకుండా కొన్ని సందర్భాల్లో మొదటిసారి రాసిన వాళ్ళకి 2 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఒకటే ఎంపిక చేసుకుంటారు. సో మిగతాదే అలాగే బ్యాక్లాగ్ అయితే ఉండిపోతుంది. అది మళ్ళీ సెకండ్ లిస్ట్ పెడతారా పెట్టరా ఇలాంటివన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే డిగ్రీ లెక్చరరు ఇది ప్రధానంగా గురుకుల ఉద్యోగాలకు సంబంధించి. గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్ వచ్చిన ఆయనకే జేఎల్ వచ్చింది, పీజీ టీచర్ కూడా వచ్చింది. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మొత్తం మొదటి రౌండ్ భర్తీ చేసి ఖాళీ అయిన వాళ్ళని సెకండ్ లిస్ట్లో నింపచ్చు. కానీ అక్కడ ఎప్పుడో వెనకటికి ఇచ్చిన ఒక ఆర్డర్ ఏం చెప్తున్నదంటే ఖాళీలు అట్లే ఉంచాలి కానీ మళ్ళీ భర్తీ చేయొద్దు మెరిట్ లిస్ట్ నుంచి అని. అప్పుడు ఏదో వచ్చిన సమస్యను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన ఆర్డర్ అని. ఆ ఆర్డర్ను అడ్డం పెట్టుకొని ఉండటం వల్ల ఖాళీలు భర్తీ చేసే అవకాశం లేకుండా పోతున్నది. అందుకని ఏంటంటే ముందు డిగ్రీ లెక్చరర్ పూర్తయింది నింపినరు అనుకోండి, అప్పుడు టీచర్ ఉద్యోగము పీజీ టీచరు లేకపోతే జేఏలో వచ్చిన ఆయన అక్కడికి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ ఆయన జేఎల్ పోస్ట్ నింపేటప్పుడు ఆయన ఉండడిగా ఆ జేఎల్ పోస్ట్లో ఆయన రాడు. కాబట్టి ఆ నెక్స్ట్ క్యాండిడేట్ను వెంటనే రిక్రూట్ చేసుకోవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు జేఎల్ కూడా నిండితే వాళ్ళు మళ్ళీ పీజీటీకి రారు. అట్లా పైనుంచి కిందికి నింపాలనేది ఆ పద్ధతుల్లోనే నింపి మొత్తం ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామనేది ఇలా ప్రభుత్వంలో ఉన్న ఆలోచన. అది అమలవుతుందనే నేను అనుకుంటున్నా. కానీ ఎడల మేము మళ్ళీ రిప్రజెంట్ చేస్తాం. అవసరమైతే జీవోను మార్పించైనా ఖాళీలు లేకుండా భర్తీ చేయించే ప్రయత్నం అందరం కలిసి చేయాల్సిన అవసరం కూడా ఏర్పడితే గనుక ఆ ప్రయత్నం కూడా సీరియస్గా చేస్తాం. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది సార్. సో డిఎస్సి మేలో ఇప్పుడు డిఎస్సి కూడా ఉండబోతుంది. సో ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుందంటారు? డిఎస్సి అంటే రొటీన్గా వాళ్ళు ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా. ఎగ్జామ్ జరిపి అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎవరు అర్హులైతే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన 6 గ్యారంటీల పథకాలు ఏవైతే స్కీమ్లు పెట్టారో, సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు 6 గ్యారంటీల్లో అదేంటంటే రాష్ట్రంలో ఉన్న పేదరికం అసమానతల రీత్యా ఈ పథకాలు కొన్ని అవసరమవుతున్నాయి. ఉదాహరణకి మహిళలకు ఉచిత ప్రయాణం. వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉంటారు, తక్కువ ఆదాయాలు ఉంటాయి, ఒక్కోసారి ఇంటి పని బోల్డ్ అంతా చేస్తారు, ఏమీ ఆదాయం ఉండదు. అట్లాంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ ఉచిత బస్సు ప్రయాణం వల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. మహిళల ఆదాయ భద్రతను పెంచడానికి ఉపయోగపడేది. అది నష్టం చేసేవి ఏం లేవు అందులో అంశాలు. కాబట్టి పథకాలన్నీ కూడా ఏంటంటే మన అసమానతల రీత్యా వాటి అవసరము ఉంది. వాటి పథకాలను తీసుకురావటం మంచిదే. ఇప్పటికి 4 అమలు అవుతున్నాయి. ఈ 4తో పాటు ఇంకా 2 మిగిలి ఉన్నాయి. అవి తర్వాత అమలు చేస్తారు, ఎన్నికల తర్వాత వస్తుంది అనుకుంటా బహుశా. ఈ 6 పథకాలతో పాటుగా ఉపాధి కల్పన మీద కూడా గవర్నమెంట్ సీరియస్గానే దృష్టి పెట్టింది. ఒక టెక్నికల్ యూనివర్సిటీ, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, నైపుణ్యాభివృద్ధి ఒక యూనివర్సిటీని పెట్టాలనే ఆలోచన. దాని ద్వారా నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతూ ఉపాధి కల్పనకు అవకాశాలు విస్తరించాలనేది ఒక ఆలోచన. ఇవన్నీ జరుగుతున్నాయి ప్రయత్నాలు. ఈ ప్రయత్నాలు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా వాటికి అవసరం ఉంది. ఆ ప్రయత్నాలు చాలా వేగంగా కూడా జరగవలసి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి పథకాలు రావాల్సిన అవసరం ఉంది ఉపాధి కల్పన కోసం. ఎస్సీ ఎస్టీ బీసీల ఫైనాన్స్ కార్పొరేషన్లను బలోపేతం చేసి వాటి ద్వారా కావలసిన లోన్ సదుపాయాన్ని కనుక పెంచగలిగితే అందువల్ల కూడా చాలామంది ఉపాధి పొందగలుగుతారు. ప్రభుత్వమే
ఈ పని కూడా కొంత సీరియస్ కానీ దాని సంస్థల బలోపేతం చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఈ ప్రయత్నాలన్నీ కూడా జరగవలసిన అవసరం ఉంది. ఒకటి తర్వాత ఒకటిగా మొత్తం మీద ఇవన్నీ కార్యక్రమాలు అమలు కావాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీ ప్రతిదానికి వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అనేది ఒక రూల్ ఉంది సార్, రూల్ పెట్టారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే కొన్ని లక్షల్లో రేషన్ కార్డ్స్ పెండింగ్ ఉన్నాయి ఇవ్వను. సో ఇది దీని మీద చాలా ప్రభావం చూపిస్తుంది కదా ఆ రకంగా చూసుకుంటే. అంటే అందరికీ ఇది అందే అవకాశం లేదు కదా. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఎక్కడి నుంచి తెస్తారు? కంపల్సరీ కాదు అన్ని విషయాల్లో. ఓకే, ఆ రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటే ఆ దరఖాస్తును గవర్నమెంట్ పరిశీలించి ఆ దరఖాస్తు ప్రాతిపదికన మరి వాళ్ళ కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. ఇవాళ కాకపోయినా ఇంకా 4 రోజులకైనా మొత్తానికి గవర్నమెంట్లో కొత్త రేషన్ కార్డులను ఇంకో 10-12 లక్షల మంది అదనంగా రేషన్ కార్డులు పొందుతారు. అప్పుడు వాళ్ళు దాన్ని కూడా ఇతర స్కీమ్లను ఉపయోగించుకోవటానికి ఆ కార్డు పొందటం ద్వారా వాళ్ళు కూడా అర్హులవుతారు. అయితే ఇప్పటికే తల్లిదండ్రుల రేషన్ కార్డులో కొంతమంది భాగంగా ఉన్నారు కాబట్టి ఆ రకంగా పథకాలను పొందటానికి వాళ్ళకు ఆటంకాలు ఏం లేవు. కొందరు కొత్తగా ఇప్పుడే కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి తల్లిదండ్రుల నుంచి వాళ్ళది వేరు చేసి విడిగా రేషన్ కార్డు ఇవ్వవలసి ఉంది. కొందరికి కొత్తగానే రేషన్ కార్డు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ పనులు జరిగితే మిగతా వాళ్ళు కూడా వివిధ పథకాలు పొందటానికి కావలసిన అర్హతను సాధించగలుగుతారు. ఇదే 6 గ్యారెంటీల గురించి ప్రకటన వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చాలా కామెంట్స్ చేశారు. ఇది అమలయ్యే విషయం కాదు, ప్రజలు మభ్య పెడుతున్నారు అన్న ధోరణిలో ఆయన చాలాసార్లు మాట్లాడారు. సో దీనికి మీ సమాధానం ఏంటి? 4 అమలవుతున్నాయి కదా, ఉచిత బస్సు కానీ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కానీ అమలవుతున్నాయి కదా. అంటే ఇది కొన్ని రోజుల తర్వాత ఆపేస్తారు, ఇది అయ్యే పని కాదు అనేది ఇక్కడ చాలా కీలకం. ఏంటంటే గత ప్రభుత్వం అవినీతికి పాల్పడటం వల్ల ఈ వనరులు లేకుండా పోయాయి. ఇప్పుడు కాళేశ్వరం పథకం విషయంలోనే క్యాగ్ నివేదిక ప్రకారమే 6-7 కోట్ల రూపాయలు పైనే వాళ్ళు మనం ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ చెల్లించడము, ఆ రకంగా అది కాంట్రాక్టర్లకు మేలు జరిగింది అని వాళ్ళు ప్రకటించారు. ఇట్లాంటి డబ్బులను ఆపగలిగితే, ఇట్లాంటి అవినీతిని అరికట్టగలిగితే ఈ పథకాలు అమలు చేయటం కష్టమైన పని. కనుక నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అవినీతిని ఆపితేనే బోల్డ్ అని నిధులు వస్తాయి. ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఇదే పదే చెప్పింది ఇదే విషయాన్ని. అవినీతిని నిర్మూలించగలిగితే ఈ పథకాలు అమలు చేయటం కష్టమైన పని కాదు, అదేం పెద్ద ఆర్థిక భారం కూడా కావు అని. కాబట్టి ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే ఇట్లాంటి అవినీతికి అవకాశం లేకుండా చూడాలి. అది చూడగలిగినప్పుడు పథకాలన్నీ బేసిక్గా బ్రహ్మాండంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సమస్య ఎక్కడ ఉంటుంది? ఏముండదు. అట్లా ప్రభుత్వం పోతే బాగుండు, ఇది కూలిపోతే బాగుండు అనేది వాళ్ళకున్నటువంటి ఒక కోరిక. ఆ కోరిక ప్రకారం వాళ్ళు బలవంతంగానైనా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు విఫలం కావాలనేది వాళ్ళ కోరిక, శాపనార్థం అది. కాబట్టి వాస్తవాల ఆధారంగా మాట్లాడటం లేదు. నిజానికి ఒక మాట వాస్తవం, విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని బాగా నిధుల కొరత ఏర్పడటానికి పోయిన ప్రభుత్వం కారణమైంది, బీఆర్ఎస్ ప్రభుత్వం. అందువల్ల వనరుల ఇబ్బందులు అనేది ఇలా రాష్ట్రం ఎదుర్కొంటున్నది. దాంట్లో ఇంకొక అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు. వనరుల కొరత వల్ల చేయలేరు అనేది బీఆర్ఎస్ అభిప్రాయం. కానీ అవినీతిని అరికట్టగలిగితే మిగిలిన డబ్బులతో చాలా పనులు చేయవచ్చు అనేది నేను బలంగా నమ్ముతున్నా. ఆ అవినీతిని అరికట్టేటువంటి పని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. అవినీతిని అరికట్టడమే కాక నిధుల దుర్వినియోగాన్ని కూడా మనం ఆపాలి. ఇప్పుడు ఉదాహరణకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల దుర్వినియోగానికి ఒక మచ్చుతునక. అట్లాంటి దుర్వినియోగం కనుక జరగకుండా ఆపగలిగితే స్కీమ్లు అమలవుతాయి. అది సమస్య కాదు. మనం ఆదాయం పెంచుకోగలిగితే అప్పులు తీర్చి ఇంకొన్ని పథకాలు, ఇప్పుడు ఉదాహరణకి మన రుణమాఫీకి అమలుకు ఇంకా కొంత వనరుల సమీకరణ కూడా అవసరమవుతుంది. పైసలు ఇంకెన్ని కూడగట్టవలసిన అవసరం ఉంటుంది. ఆ పని కూడా చేయవలసి ఉంటుంది. ఆ పని చేస్తే అప్పుడు ఇంకా ఇట్లాంటి రుణమాఫీ లాంటి స్కీములు కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న మన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే గతంలో ఒకసారి అది కామధేను కాదు గుదిబండ మనకి తెలంగాణ దానికి అన్న రకంగా మాట్లాడిన సందర్భం ఒకటి వచ్చింది. అలా మాట్లాడడానికి కారణం ఏంటి సార్? ఎందుకు ఆ మాట అన్నానంటే అది
కాంట్రాక్టర్ల పాలిటి కామధేనువే కానీ ప్రజల పాలిటి మాత్రం అది గుదిబండగానే మారింది. అది ప్రజల విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వనరుల దుర్వినియోగానికి దారితీసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి తెరలేపింది, రాష్ట్రం అప్పుల పాలు కావటానికి దారితీసింది. అందుకనే మేము ఏం చెప్తున్నామంటే కూలింది కేవలం 3 పిల్లర్లు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 3 వ్యవస్థలు కూలిపోయినాయి. అందులో మొదటి ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయి రాష్ట్రం అప్పుల ఊబిలోకి చిక్కుకున్నది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి సుమారు ₹1,00,000 అప్పు చేసిండ్రు, నీళ్లు రాలేదు. రెండవ సమస్య మేము చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన పైసల వల్ల నీళ్లు రాలేదు. నీళ్లు రాకపోగా మొత్తంగానే ఇతర కృష్ణా నది మీద చేపట్టిన ప్రాజెక్టులను కూడా మనం పూర్తి చేయలేకపోయినాం. పైసలన్నీ ఇక్కడ ఖర్చు పెట్టినాం, అవి పెండింగ్గా ఉన్నాయి, అక్కడ నీళ్లు రాలేదు. పూర్తయినా సరిగ్గా నిర్మాణం చేయకపోవటం చేత నిర్మాణ లోపాల వల్ల కాళేశ్వరం నుంచి నీళ్లు రాలేదు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో ఇరిగేషన్ వ్యవస్థను సంపూర్ణంగా విధ్వంసం చేసింది. అది రెండవ నష్టం. మూడవ నష్టం ఏంటంటే ఇంజనీరింగ్ వ్యవస్థను పనిచేయనీయాలి. తెలంగాణ ఇంజనీరింగ్ వ్యవస్థకు మంచి పేరుంది భారతదేశంలో. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ ఉంది. వాటి ద్వారా మంచి మంచి ప్రాజెక్టులు డిజైన్ చేసి గతంలో ప్రభుత్వాలు మంచి ప్రాజెక్టులను నిర్మాణం చేసినాయి. ఇవాళ తెలంగాణలో ఈ వ్యవస్థ అంతా వీళ్ళు కుప్పగూల్చిండ్రు. తమ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి గారు కాంట్రాక్టర్లు కలిసి నిర్ణయాలు చేశారు. దాంతో ఇంజనీరింగ్ వ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. ఈ 3 సమస్యలకు మూల కారణమైంది, కేవలం పిల్లర్లు కూలటమే కాదు. కాబట్టి మేము అన్నది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీరు అనుకుంటున్నట్టుగా అది మాకైతే ఇది కామధేనువు కాదు, అది కాంట్రాక్టర్లకే కామధేనువు. ప్రజల విషయానికి వస్తే అది కాలనాగులాగా వాళ్ళ భవిష్యత్తును కాటేసిందని మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కావచ్చు, విద్యా రంగం కోసం కావచ్చు, మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా రకాల ఫైట్స్ చేశారు వాళ్ళ కోసం, సమాజం కోసం కానీ ప్రజల కోసం కానీ. అయితే మీరు ఏదైనా చేయాలనుకున్న ప్రతిసారి ఏదో రకంగా అడ్డంకి వస్తుంది. ఇది ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి మీకు మీరు చేసే పనులకి పూర్తి స్థాయిలో జరపకుండా? ఇదివరకైతే పాలకులే, ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏ నిరసనకు అవకాశం ఇవ్వలేదు. మాకనే కాదు, కాంగ్రెస్కు లేదు, ఇతర పార్టీలకు కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించే ఒక ప్రజాస్వామిక హక్కును అణిచివేసిండ్రు. కాబట్టి ఎవరికి అవకాశాలు దొరకలేదు. ఒక సభ పెట్టాలన్నా, ఒక ఊరేగింపు తీయాలన్నా, ఒక సాధారణమైనటువంటి ఒక నిరసన కార్యక్రమం చేయాలన్నా అవకాశం లేదు. ముఖ్యమంత్రి ఎవరిని కూడా కష్టం సుఖం చెప్పుకోవటానికి ఎటువంటి అవకాశం కూడా కల్పించలేదు. అవి అప్పుడు తలెత్తినటువంటి సమస్యలు. అవి ఆ రోజుల్లో మరి అందరం కూడా ఎదుర్కొన్నాం. సంస్థలపైన దాడి, వాటిని విడగొట్టి సభ్యులను విడగొట్టి వాళ్ళ మధ్యన చిచ్చుబెట్టి, సంస్థల మధ్యలో చిచ్చుబెట్టి వాళ్ళు రకరకాలుగా తమ పెత్తనాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నమే చేశారు. ఆ కాలంలో ఏ కార్యక్రమం చేయాలన్నా ఇబ్బందులు తలెత్తినాయి. అది మాత్రం 100% వాస్తవం. సో ఆ రకంగా మిమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా విషయాల్లో అణచివేసిందనే చెప్పాలి. అంతే కదా. వాళ్ళు అణిచివేసినారు. చట్టబద్ధంగా మీటింగులు పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వలేదు, ధర్నాలు చేయటానికి అవకాశం ఇవ్వలేదు. చాలాసార్లు మా ఇంటి లోపలనో మా పార్టీ కార్యాలయంలోనూ మేము నిరసన కార్యక్రమాలు చేయవలసి వచ్చింది. అది అప్పటికే ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో మీ మీద దాడులు జరిగాయి, ఇంటి దగ్గరికి కూడా చేశారు, పోలీసులు కాపలా ఉన్నారు అన్నవి కూడా వచ్చాయి. అలా దాడులు చేయడానికి కారణం ఏంటి సార్? ఎందుకు చేసాను? మేము అంతా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక నిరసన ర్యాలీకి పిలుపునిస్తే ఇంటి తలుపులు పగలగొట్టి రాత్రి 2:30-3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న 24 మందిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అట్లాంటి అనేక రకాలైనటువంటి అకృత్యాలు ఆ కాలంలో జరిగినాయి కాబట్టి మేమేం చేయలేకపోవటం ఒక ఎత్తు అయితే, రాష్ట్రంలో ఉన్న ఒక రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామిక వాతావరణం అనేది సంపూర్ణంగా అంతరించిపోయింది. మీరు పెట్టిన తెలంగాణ జనసమితి పార్టీ పూర్తి స్థాయిలో ఎదగకపోవడానికి కారణం ఏంటండి? పూర్తి స్థాయిగా ఎదగటం అంటే ఇక్కడ ఒక సమస్య వస్తుంది.
ఏదైనా పాత తోవలో నడిస్తేనేమో అదొక రకంగా ఉంటుంది. మేము పూర్తిగా పాత తోవలో నడవటం లేదు. రాజకీయాలు అనేవి సామాజిక మార్పుకు దోహదపడాలి తప్ప రాజకీయాలు అనేవి గుప్పెడు మంది పెత్తనాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడకూడదు అని మేము అందుకనే ఒక మార్పు, అవినీతి రహిత, అవినీతి లేని ఒక ప్రజాస్వామిక పాలన అనేది మా లక్ష్యం. మనం కూడా పైసలు పెట్టొద్దు అనేది మేము కోరుకున్నాం. అట్లా ఒక మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎట్లా సహజంగానే ఇబ్బందులు ఉంటాయి. అందులో పైసలు లేవు, పైసలతోనే రాజకీయాలు నడిపే అలవాటు బాగా పెరిగిపోయింది. ఆ వాతావరణంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మెల్లమెల్లగా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజలు కూడా ఆకర్షితులు అవుతున్నారు. అవును, అటువంటి వాళ్ళు ఒకరు ఉండాలి, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు లేకపోతే మనకు న్యాయం జరగదు, అట్లా పనిచేసేటువంటి వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలనేది వాళ్ళ ప్రజల్లో వచ్చింది కాబట్టి మాకు కూడా కొంత అవకాశాలు కలుగుతున్నాయి, వాతావరణం మాకు కూడా అనుకూలంగా మారుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నుంచి, ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? సపోర్ట్ అంటే వాళ్ళు కూడా మా కోసం ఎన్నికల్లో పనిచేసినారు, ఏ ఆశ లేకుండా నిస్వార్థంగా పార్టీ గెలుపుకు కృషి చేసినారు. కాబట్టి వీళ్ళకు కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం కల్పించాలి అనేది, ఆ భాగస్వామ్యం కల్పించడానికి వాళ్ళు మరి ఎమ్మెల్సీగా కూడా ఎంపిక చేసిండ్రు. ఆ రకంగా తోడ్పాటు అయితే ఉంది. అది ఇంకా కూడా కొంత బలంగా ఇంకా ఆ సంబంధ బాంధవ్యాలను ఇంకా పెంచుకొని మేము కూడా ఇంకొంత పాత్రను ఎక్కువ చేసుకోవాలనేది మాకున్న కోరిక. విద్యాశాఖ మంత్రిగా మీకు ఎమ్మెల్సీ అయిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా పదవి ఇవ్వాలని చెప్పేసి, ఇస్తారని చెప్పేసి బాగా వార్తలు వచ్చాయి, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు అది అమలు అవ్వలేదంటారు? అది పత్రికల్లో వచ్చిన వార్త. తప్పకుండా మేమైతే మళ్ళీ ప్రకటిస్తున్నాం. పాలనలో ఒక భాగస్వామ్యం మేము ముందు కూడా ఎన్నికలకు ముందు కూడా కోరుకున్నాం. తప్పకుండా ఆ భాగస్వామ్యం దొరికితే మేము తప్పకుండా తీసుకుంటాం కూడా. కానీ అంతకు మించి మనము దానిపైన ఇంకా చర్చ అయితే ఇంకేం పురోగతి, దాంట్లో పురోగతి లేదు, కనిపించలేదు, కనబట్ట. వాళ్ళు మాతో మాట్లాడలేదు, ఎక్కడ ప్రకటన చేయలేదు. మధ్యలో పత్రికల్లో వస్తున్నటువంటి వార్త మాత్రమే. ఏపీ రాజకీయాలను గమనించట్లయితే ఇప్పుడు అక్కడ ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందంటారు? ఏపీ రాజకీయాలు నేను అంతగా అధ్యయనం చేయలేదండి. బయటకు మీడియాలో కనబడుతున్నవన్నీ ఇప్పుడు వాస్తవం కావాలని కూడా ఏం లేదు. కాకపోతే నిన్న మనకు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు జగన్ గెలవటం కష్టమే, ఎందుకంటే ఆయన ప్రజల్లో లేడు, మడిగట్టుకొని ప్రజలకు దూరంగా ఉండటం మంచిది కాదు, ప్రజల మధ్యలో ఉండాలి నాయకులు అనేవాళ్ళు అనే మాట ఆయన ఏదైతే చెప్పిండో అది విన్నాక నాకు కొంత అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. అయితే కేవలము ఆ వార్తల ఆధారంగా మనం ఒక నిర్ధారణకు రావటం అయితే కష్టమే. ఏం జరుగుతుంది అనేది ఇక వేచి చూడవలసిందే. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు, అధికారికంగా అందరికి తెలిసిన విషయమే. సో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అదే కంటిన్యూ అవుతుందా, మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది? నేను ఇంక అక్కడ రాజకీయాల మీద ఎక్కువ దృష్టి పెట్టలేదండి. కాకపోతే ఏంటంటే ఇద్దరికీ కూడా అవసరమే ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవటం. ఈ ఎన్నికల వరకే అది ఆగుతుందని నేనేం అనుకోవటం లేదు. ఎన్నికల తదనంతరం ఏర్పడే గవర్నమెంట్లో కూడా ఇద్దరు కలిసే ఉండవలసి వస్తుంది. అప్పుడే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలకు ఎన్నికల తర్వాత విలువ ఉంటుంది, లేకపోతే దానికి పెద్ద ప్రజల్లో గౌరవం అనేది దెబ్బతింటాయి. ఇప్పుడు మన పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ జనసమితి పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశం ఏదైనా ఉందా రానున్న రోజుల్లో? అట్లాంటి ఆలోచన లేదండి. మేము మిగులుతాము, మా పని మేము చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ సంబంధించి కానీ మీ సైడ్ నుంచి ఎటువంటి సలహాలు సూచనలు ఏమైనా వెళ్ళాయా? అంటే కలిసినప్పుడు మాకు తోచినవి మేము చెప్తున్నాము. ప్రత్యేకంగా అదే పనిగా ఒక సలహాలు చెప్పే లక్ష్యంతో మేము కలవటం లేదు. అవసరమైనప్పుడు వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో తెలంగాణలో ఎలా ఉండబోతున్నాయి, పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? తెలంగాణలో తప్పనిసరిగా కాంగ్రెస్దే పైచేయిగా ఉంటుంది. ప్రజల్లో ఒక తృప్తి ఉంది, ఇది బాగుంది ప్రభుత్వం అయితే అనేది. కాబట్టి అది వాళ్ళకు ఉన్నటువంటి, వాళ్ళ ప్రతిపక్షానికి ఉన్నటువంటి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్కు ఉన్నటువంటి బలం అది.
ఆ బలాన్ని ఇంకా కొంత నిలబెట్టుకోగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ఒక 12 సీట్ల దాకా గెలవటం పెద్ద కష్టమైన పని ఏం కాదు. అది నాకున్న అంచనా. 12 దాకా పోవచ్చు, పెద్ద కష్టమైన పని కాదు అనేది నేను అనుకుంటాను. సెంట్రల్లో మళ్ళీ ఖచ్చితంగా మోదీ గారి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇది సాధ్యమేనంటారా? ఇప్పటికైనా కానీ 100% జరిగి తీరుతుందని అంత గట్టిగా ఘంటాపదంగా మనం చెప్పటానికైతే లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఆఖరి నిమిషం దాకా ఎటువంటి మార్పులైనా జరగటానికి, ఏమైనా జరగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిస్థితులను బట్టి చూస్తే పోయినసారి వచ్చినన్ని సీట్లు అయితే ఈసారి బీజేపీకి రాకపోవచ్చు, తగ్గుతాయి అనేది నాకున్న అంచనా. సో రానున్న రోజుల్లో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఈ రెండు పార్టీలకు సంబంధించి? కాంగ్రెస్ లాస్ట్ టైం కంటే కొంత బలం పుంజుకుంటుంది, బీజేపీది కొంత తగ్గుతుంది. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, కొంత ఇప్పటికీ బీజేపీది రాజకీయంగా పైచేయి ఉన్నప్పటికీ అది 100% నిలుస్తుంది అనేది కూడా ఏం లేదు. కొంత రాహుల్ గాంధీ యాత్రకు ఆశించిన దానికంటే మెరుగైనటువంటి స్పందన ఉంది. కాబట్టి స్పందన వల్ల మరి ఏమన్నా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరుగుతాయా, అదొకటి ఆశ. అదొకటి ఎవరు కూడా ఇంకా ఇదిమిద్దంగా చెప్పలేనటువంటి అంశం అది. దాని ప్రభావం కనుక వాస్తవంగా ఓట్లుగా కనుక మారితే అప్పుడు కాంగ్రెస్ బాగా పుంజుకుంటుంది, బీజేపీకి ఇప్పుడున్న దానికంటే బాగా తగ్గుతాయి. ఇది నా అంచనా. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని బాగా ఉత్తేస్తున్నాయి, అణచిపెట్టబోతున్నాయని చెప్పేసి అని ఒక జనాల్లో కానీ అటు రాజకీయ నాయకుల్లో కానీ ఉన్న ఒక మాట, అది వాస్తవేనంటారా? అది స్వయంకృత అపరాధం. కేసీఆర్ గారు తానే స్వయంగా అందరినీ దూరం చేసుకున్నాడు, ఎవరిని సహించకపోవటం, చిన్న విమర్శలకు కూడా ఆయన సహించకపోవటం, పూర్తిగా ఒక తనకంటే భిన్నమైన అభిప్రాయాలు ఏవైనా రాష్ట్రంలో ఉండకూడదు, తన ఆలోచనల కంటే భిన్నంగా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ప్రయత్నం, అణిచివేతకు పాల్పడటం, అవన్నీ వాళ్లకు ఒక రకంగా ఏదో ఒక రూపంలో వాళ్ళకు పరోక్షంగానైనా సపోర్టు చేయగలిగే శక్తులన్నింటినీ దూరం చేసుకున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించగల శక్తులను దూరం చేసుకోవటం, వాళ్లకు వాళ్ళే కుటుంబం తోడ్పాటుతో ఒక పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేశారు. అందువల్ల ఏమైందంటే పార్టీ స్వతహాగా తనకున్న బలాన్ని తాను కోల్పోయి అది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన పాలనగానే మిగిలిపోయింది. అది బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక పెద్ద బలహీనత, సమస్య. దాన్ని అంత తొందరగా అధిగమిస్తుందని చెప్పి నేను కూడా అనుకోవటం లేదు. ఆ క్రమంలోనే అది టీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ బాగా బలహీనపడిపోయింది. కవిత గారు లిక్కర్ స్కామ్ సంబంధించిన వార్తలు ఎంత హల్చల్ చేసే సోషల్ మీడియాలో కానివ్వండి, అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లో తెలిసిన విషయం. సో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇది కూడా ప్రభావం చూపించుండొచ్చా? తప్పకుండా. 3 అంటే తక్షణ అంశాలు ప్రభావం చూపిన అంశాల్లో అదొకటి. అంటే ఇంత అవినీతికి పాల్పడినరు అనే దానికి అదొక సాక్ష్యంగా. రెండవది కాళేశ్వరము అది కుంగిపోవటం, దసిగిపోవటం, దానివల్ల కూడా ప్రజలకు అర్థమైంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, అందుకనే అది నిలవటం లేదు బ్యారేజ్ అనేది వాళ్ళకి అర్థమైంది. నగర శివారుల్లో సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావచ్చు, పేదలకు ఇచ్చారు బీఆర్ ప్రభుత్వం. అయితే కన్స్ట్రక్షన్ పరంగా అదంత క్వాలిటీ లేవని, ప్లంబింగ్ విషయంలో కానివ్వండి, అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి, వార్తలు ఉన్నాయి బాగా. కొన్ని చోట్ల డ్రైనేజ్ లీకేజ్ కానివ్వండి, చాలా విషయాలు బయటకు వచ్చాయి అట్లాగే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అటు కేటీఆర్ కానీ వీళ్ళు కానీ అద్భుతంగా కట్టించాము వీళ్ళు, మేము అద్దాల మెడలాగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పిన ఇది. ఇప్పుడు అప్పుడు ఉండిపోయిన ఇళ్ళు చాలా మంది పెండింగ్ ఉన్నాయి, అలాగే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఆగిపోయినాయి. సో వాటిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేయబోతుంది? అది నాకు ఐడియా లేదంటే వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారనేది. సహజంగానే ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా పాత గవర్నమెంట్ మొదలుపెట్టిన వాటిని పూర్తి చేస్తారు, కాకపోతే వాటి నాణ్యత బాగాలేదు. బీఆర్ఎస్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నాణ్యత బాగాలేదు. మనం ఇట్లా
చేత్తో గీకితే పైన సిమెంటు పొరలుగా రాలిపోతున్నారు. మీరు గట్టిగా నేల మీద కాలుతో తన్నితే ఆడ గుంటలు పడతాయి. ఆ బాత్రూము దానికి వేసిన పైపులు అవేవి సరిగ్గా వేయలేదు, నాణ్యతను పాటించలేదు. అందుకని అన్ని రకాలుగా కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి చాలా బలహీనంగా ఉన్నాయి. అవి నిలబడే పరిస్థితి లేదు. మరి ఇక గవర్నమెంట్ ఎవరైనా ఏం చేస్తారండి? పూర్తిగా నాసిరకంగా కట్టిన తర్వాత వాటిని బాగు చేయటం అనేది ఎవరి వల్ల సాధ్యమయ్యే విషయం కాదు. అది అవి మిగలవనేది కనబడుతున్నది. ఇక దానిపైన భవిష్యత్తులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాధ్యులైన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరు కూడా ఇట్లా కట్టకూడదనే దానికి వీటిని మనం ఒక సాక్ష్యంగా సాక్ష్యంగా తీసుకోవాలి. ఇప్పుడు యువతకి ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏ రకమైన నిరుద్యోగులకు యువతకు కానివ్వండి, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానివ్వండి, ప్రొఫెసర్ కోదండ రామ్గా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఇప్పటి వరకు అయితే పాలన బాగానే ఉంది, ఇదే పద్ధతుల్లో కొనసాగించాలి. 1, 2 కొన్ని సీరియస్ కొన్ని ఉద్యోగస్తులకు కానీ యువతకు కానీ ఉన్న కొన్ని సమస్యలను ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం జరగాలి. యువతకు వచ్చేసరికి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, బయట ఉపాధి కల్పన జరగాలి, దాని మీద దృష్టి పెట్టాలి. నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇక వ్యవసాయ రంగంలో గిట్టుబాటు ధరలు లేవు. గిట్టుబాటు ధరలను మనం జాగ్రత్తగా డిజైన్ చేయటం ద్వారా పూర్తిగా వరి మీద, పత్తి మీద ఆధారపడే పరిస్థితి పోతుంది. వేరే ప్రత్యామ్నాయ పంటలు వస్తాయి. షుగర్ కేన్ లాంటి పంటలు కూడా షుగర్ ఇండస్ట్రీని, చక్కెర ఉత్పత్తి కర్మాగారాలను మనం మూతబడిన వాటిని తెరిచి నడిపించగలిగితే ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కొత్త పంటలకు అవకాశం పెరుగుతుంది. అంటే ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంతవరకు నడిచిన తోవ అనేది పనికిరాదు. 1 అవినీతి రహితంగా పాలన జరగాలి. 2 అభివృద్ధి అనేది ఉపాధి కల్పనకు దోహదపడాలి. అట్లాంటి అభివృద్ధి కోసమే ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలు కనుక చేయగలిగితే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మరిన్ని రోజులు నిలదొక్కోగలుగుతుంది. అట్లాంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ ప్రయత్నానికైనా మేము మద్దతు ఇస్తాం. ఆ కార్యక్రమాల విజయవంతంగా అమలు చేయడానికి దోహదపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ధరణి పథకం ఏదైతే ఉందో అది రద్దు చేస్తామని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రద్దు అంటే ధరణికి ఉన్న సాఫ్ట్వేర్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. ఎవరంటే వాళ్ళు జోక్యం చేసుకొని రికార్డులను మార్చే అవకాశం ఉంది. అట్లాంటి అవకాశం లేనటువంటి సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలి. మరి లోపభూయిష్టమైన వ్యవస్థ ఏర్పాటు కారణమైనటువంటి వాళ్ళని పక్కకు జరిపి అట్లాంటి ఈ కాంట్రాక్టర్లను తొలగించి కొత్త కాంట్రాక్టర్లను తీసుకోవాలి. కొత్త సాఫ్ట్వేర్ను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇది మొదటి అవసరం. రెండవది, వీళ్ళు రెవెన్యూ చట్టాలన్నింటినీ సవరించారు. అవి ఇప్పుడు సమస్యల పరిష్కారానికి ఆటంకమవుతున్నాయి. కాబట్టి రెవెన్యూ చట్టాలను సమగ్రంగా సమీక్షించాలి. తక్షణం అయితే ధరణిలో ఎంట్రీ చేసే క్రమంలో అంటే సమాచారాన్ని కంప్యూటర్లో పొందుపరచడానికి అప్పుడు పనిచేసిన వాళ్ళు కొన్ని తప్పులు కూడా చేశారు. ఆ తప్పులను తక్షణం అయితే తహసీల్దార్లకో కలెక్టర్లకో అధికారాలు ఇచ్చి వాటిని పరిష్కరించడానికి పూనుకోవాలి. ఇవి నా దృష్టిలో తక్షణం అయితే గవర్నమెంట్ ధరణి విషయంలో చేయవలసిన అవసరం ఉంది. అట్లాంటివి చేయగలిగితే ఉన్న సమస్యలు పరిష్కారమై కొంత ప్రజలకు ఒక భద్రత అనేది ఏర్పడుతుంది. అటు తర్వాత గవర్నమెంట్ భూ రికార్డులను సమగ్రంగా చెక్ చేసి పర్యవేక్షించి లోపాలను సరిచేయటమే కాకుండా మెరుగైనటువంటి రికార్డుల సృష్టి కోసము వాళ్ళు ఇక పూనుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా నేను భావిస్తున్నా. మార్చటం అంటే ఈ కోణం నుంచి మార్చటం అనేది చాలా చాలా అవసరము. ఆ మార్పు కనుక జరగకపోతే ప్రజలకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. భూ రికార్డుల
అర్థం లేకుండా పోతుంది, ఒక భద్రత అనేది, భూమికి భద్రత అనేది లేకుండా పోతుంది. ఇవి మనం ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మార్పులకు పూనుకోవాలని నిర్ణయించుకున్నది. ఆ రకంగా మార్పు తప్పదు. ఆ మార్పులు చేయకపోతే ప్రజలకే నష్టం. సో ఈ నేపథ్యంలోనే కొన్ని శాఖల్లో కొంచెం అవినీతికి పాల్పడిన వాళ్ళని ప్రభుత్వం తొలగించేస్తుంది, ఉద్యోగం నుంచి తొలగించేస్తుంది. ఇది కరెక్టేనంటారా? ఇక అవినీతికి పాల్పడిన వాళ్ళు ఉంటే మరి వాళ్ళని తొలగించాలి కదా, వాళ్ళపైన చర్యలు అయితే ఉండాలి. వాళ్ళపైన చర్యలు ఉండాలి. వాళ్ళు సుప్రీంకోర్టు ఇంకో తీర్పు ఏం చెప్పిందంటే, సభలో తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చట్టం కల్పించినటువంటి ఒక ప్రత్యేక హక్కులను, ప్రివిలేజెస్ని అడ్డం పెట్టుకొని తప్పించుకోవటానికి వీల్లేదు. చట్టం చేసిన వాళ్ళు ఎవరైనా సభలో చేసినా బయట చేసినా శిక్ష సమానం అన్నట్టుగా ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇట్లాంటి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళపైన చర్యలు అయితే తీసుకోవాలి కదా, తప్పదు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకించి కేసీఆర్ గారు మీ విషయంలో గతంలో చేసిన పొరపాట్లు కావచ్చు, తీసుకున్న పొరపాటు నిర్ణయాలు కావచ్చు, ఆలోచించుకొని ఒకసారి అంతర్మదనం చేసుకొని ఇప్పుడు మీకు ఫోన్ చేసి ఒకవేళ మీకు పదవి ఇస్తాను అంటే ఈ వచ్చే ఎన్నికల్లో మీరు దానికి అంగీకారం తెలుపుతారా? ఈ ఊహాజనితమైన ప్రశ్నలకి ఏం చెప్తాం? అది ఏదన్నా వాస్తవంగా జరిగిన రోజు ఎట్లా రియాక్ట్ కావాలనేది ఆలోచించుకుంటాం, కానీ వీటికి మనం చేయగలిగేది ఉంది ఏం లేదు. పూర్తిగా మీ రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అన్ని రకాలుగా అటు వ్యక్తిగత జీవితం, ఇటు రాజకీయ జీవితం, అలాగే మీ ప్రొఫెసర్ ఆచార్యులుగా పనిచేస్తున్న ఈ మొత్తం కలిపితే 3 ముక్కల్లో చెప్పాలి అంటే 3 వాక్యాలు చెప్పండి, ఏం చెప్తారు? చేసిన పనుల పట్ల తృప్తి ఉంది. మేమేమీ తప్పుడు పనులు చేయలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కృషి చేసినాం జీవితం మొత్తం. ఒక పౌర హక్కుల సంఘంలో పనిచేసిన, తెలంగాణ కోసం కొట్లాడినా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా. మేము ఎంతసేపటికి మా లక్ష్యం ఒకటే, ప్రజాస్వామిక పాలన రావాలి, నిరంకుశత్వం అనేది అంతం కావాలనేది. అదే లక్ష్యం కోసం బతికినాం, భవిష్యత్తులో అదే లక్ష్యాల కోసం జీవిస్తాం. ఇందులో మేము చాలా బలంగా నమ్మేది, మేమంటే అందరం మా సంస్థలో ఉన్నవాళ్ళం, వ్యక్తిగతమైనటువంటి అవినీతికి పాల్పడటం అస్సలు మంచిది కాదు. అది మనకేమన్నా గుర్తింపు ఇస్తే అది ప్రజలు ఇచ్చినటువంటిదే. కాబట్టి మనం ప్రజలకే ఎదుగుదలకు, వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణకి ఎరువుగా ఉపయోగపడవలసిన వాళ్ళమే తప్ప మనకు ఈ దొరికిన అవకాశాలను దుర్వినియోగం చేసి వ్యక్తిగతమైన ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేయరాదనేది మాకున్నటువంటి ఆలోచన. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక లక్ష్యం మాకుంది, అది ప్రజాస్వామ్య దేశంగా భారత్ బలపడాలి. ఆ ప్రజాస్ఫూర్తితో ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం మాకు చేయగలిగేంత పని ఇదివరకు చేసినాం, భవిష్యత్తులో అదే దారిలో నడుస్తాం. ఒక తృప్తి ఉంది, మాకు చేతనైన కాడికి మనం ఏదో మంచి చేసినాం తప్ప తెలిసి ఎటువంటి తప్పుడు పనులు చేయలేదనేటువంటి ఒక తృప్తి అయితే మిగిలింది. ప్రజాగాయకులు గద్దర్ గారి గురించి, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం గురించి ఏం చెప్తారు? గద్దర్ను మేము ఒక విద్యార్థి దశ నుంచి చూస్తున్నాం. ఆయన పాటలతో ప్రభావితమైనటువంటి వాళ్ళం. చాలా ఏ సమస్య మీదనైనా గద్దర్ కొత్తగా ఏం పాట పాడతాడనేది ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళం. ఆ పాట ద్వారా చాలా విషయాలు, ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రతి విషయము అర్థమయ్యేటువంటి రీతిలో, గుండెకు హత్తుకునేటువంటి పద్ధతుల్లో చెప్పగలుగుతాడు. ఎంత సంక్లిష్టమైనటువంటి ఒక సిద్ధాంతం తెచ్చినా దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాడు. అది ఆయనకున్నటువంటి బలం. అటువంటి మనిషిని ఇవాళ మనం కోల్పోవటం బాధాకరం. వ్యక్తిగతంగా ఒక స్నేహితుడు పోయినట్టుగా మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం. గద్దరులో ఈ మధ్య కాలంలో చనిపోయే ముందు ఆయన ఒక ప్రజాస్వామిక రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయటం మొదలుపెట్టాడు. ఆ రాజ్యాంగ విలువలే గనక అమల్లోకి రాగలిగితే దేశంలో ఒక మార్పు సాధ్యం. ఆ మార్పు కోసం నిలబడదాం, పనిచేద్దాం అనేది ఆయన ఎంచుకున్నటువంటి మార్గం. ఇవాళ ఆయన లేడు, కానీ ఆయన అసంపూర్తిగా మిగిలిన కర్తవ్యాలనైతే మనం బలంగా ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుంది. ఆయనకు కూడా పార్టీలో పదవి ఇస్తామని చెప్పేసి అని ఆయన కూడా పార్టీ కోసం పనిచేసి
ఒక అనుకున్నంత ఆదరణ ఆయనకి దక్కక పార్టీ నుంచి కానీ పార్టీ నాయకుల నుంచి కానీ ఇది ఒక మనోవేదంతో కొంత ఆరోగ్యం దెబ్బతినిందనే మాటలు కూడా వినిపించాయి. ఇది వాస్తవేనంటారా? ఏ పార్టీతో? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. బీఆర్ఎస్ ఆయన ఆరోగ్యం దెబ్బతినటానికి ఆ ఒక్కటని కాదు, అంతగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అకృత్యాలతో అంత కుంగిపోయేటంతటి బలహీనుడు ఏం కాదు గద్దరు. వాటిని తట్టుకొని ఎదుర్కొని మార్చాలని ప్రయత్నం చేసినటువంటి వాడు. కాకపోతే ఏంటంటే సుదీర్ఘకాలం ప్రజల కోసం బతికిండు, ప్రజల కోసమే గజ్జగట్టిండు, పాట రాసిండు, పాడిండు, తిరిగిండు, సభలు సమావేశాల్లో మాట్లాడిండు. కాబట్టి గద్దరు అనేక కార్యక్రమాలు చేసి 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 అలసిపోయినటువంటి వాడు, కానీ ఇట్లాంటి వాటి వల్ల కుంగిపోయేటువంటి తత్వం కాదు. అవి నచ్చలేదు ఆయనకి, వాటిని చూసి బాధపడ్డాడు, అది వాస్తవం. ఇది మారవలసిందే అని ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ మార్పుకు ఒక నిరంకుశమైన రాక్షస పాలన అత్యంత ప్రమాదకరం. అట్లాంటి రాక్షస పాలనను మనం ఆమోదించకూడదు, దాన్ని తిరస్కరించాలి, దాని ఓటమికి ప్రయత్నం చేయాలనేదే ఆయనకున్నటువంటి ఆలోచన. ఒక క్రిమినల్ పాలిటీషియన్ ఉండటం కంటే ప్రమాదం మరొకటి లేదు అనేది ఆయన స్పష్టంగా నమ్మిండు. కాబట్టి అట్లాంటి క్రిమినల్ పాలిటిక్స్ను అంతమొందించడానికి మనం అందరం ఐక్యం కావాలి. మనం అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి, కాంగ్రెస్ని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి అని మా అందరికీ కూడా చెప్పినటువంటి వాడు, మాతో పంచుకున్నాడు ఈ ఆలోచనలని. అట్లాగనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా ఏమనుకోలేదు. స్వతంత్రంగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఒక బీఆర్ఎస్ క్రిమినల్ పాలిటిక్స్ని అంతమొందించాలని ప్రయత్నం చేసి అవి పూర్తి స్థాయిలో అమలు కాకముందు ఆయన దేహం విడిచి వెళ్ళిపోయారు. వాస్తవం అది. అంటే ఆ మార్పును కూడా చూసిపోతే బాగుండేది కదా అని మాకు అనిపించింది. ఇంత ఎన్నికలైనాక మార్పు జరిగిన విషయం తెలుసుకున్నాక పోతే భవిష్యత్ తృప్తి కలిగేదేమో. కాకపోతే ఆయనకు అప్పటికే ఒక నమ్మకం అయితే కుదిరింది, ఇక ఇది ఓడిపోతుంది, పెద్ద కష్టమైన పని కాదు, అందరం ఒకటైతే చాలా సులువుగా దీన్ని దించవచ్చు ఈ గవర్నమెంట్ను అని నమ్మిండి ఆయన ఒప్పుకున్నాడు. అప్పటికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రభుత్వాలు ఎలా పనిచేయబోతున్నాయి అనే పలు అంశాల మీద మంచి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.